మనకి ఖరీఫ్లో వేసుకున్న మొక్కజొన్నలో కొంచెం ఏమంటారంటే దిగుబడి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు వర్షాధారం కింద వేస్తారనమాట. ఏంటంటే మొక్కజొన్న అనేది చాలా వాటర్కి చాలా సెన్సిటివ్ అనమాట. ఎక్కువ వాటర్ ఉన్నా తట్టుకోలేదు, అలాగే డ్రాట్ వచ్చినా కూడా తట్టుకోలేదన్నమాట. ఎప్పుడైతే రైతులు వర్షాధారం కింద ఈ పంటని సాగు చేస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ సంవత్సరమే చూసుకుంటే మనకి మే నెలాఖరులోనే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఒకవేళ అప్పుడు టైంలో కనుక రైతులు వర్షాధారం కింద వేస్తే తర్వాత మనకి ఆల్మోస్ట్ ఒక నెల రోజుల వరకు అంతగా వర్షాలు పడలేదు. తర్వాత మళ్ళీ జూలైలో స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పుడైతే వర్షాధారం కింద వేసినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ మొలకెత్తే దశలో కనుక నీరు ఇవ్వకపోతే మనకి కంపల్సరిగా మొలక శాతం అనేది తక్కువ అయిపోతుంది అనమాట. అదే కాకుండా ఒకవేళ మొలకెత్తే దశలో అంటే విత్తనం విత్తిన తర్వాత 2 నుంచి 3 రోజులు అనేవి చాలా సున్నితమైన దశ అనమాట. ఆ టైంలో కనుక అధిక వర్షపాతం ఉందనుకో అసలు మొలక శాతం అనేది ఉండదు. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం మొక్కని మాత్రం లోతుగా వేసుకున్నా కూడా వర్షాధార పరిస్థితులు వర్షం లేకపోవడం వల్ల, నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి జర్మినేషన్ అనేది తగ్గుతుంది. అలాగే మొక్క అనేది మోకాలెత్తు దశ వరకు అంటే మొక్క వేసిన 30 నుంచి 35 రోజుల వరకు మనం దాన్ని చాలా బాగా కాపాడాలన్నమాట. అంటే ఆ స్టేజ్లో కనుక నీళ్లు ఇవ్వడం ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ కూడా మనకి మొత్తం క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకి అధిక వర్షాలు పడుతున్నా కంటిన్యూస్గా మనం ఏం చేస్తామంటే క్రాప్కి మనం ఏమీ ఎరువులు సక్రమంగా సరైన టైంలో అందించలేమన్నమాట. దీనివల్ల కూడా మనకి ఏంటంటే మొక్కజొన్న పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. మనకి కంటిన్యూస్గా రెయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమి ఎరువులు కూడా అప్లై చేయలేకపోతే ఏమవుతుంది, దాంట్లో పోషక లోపాలు అనేది గమనించడం జరుగుతుంది. పంట ఎదుగుదల అనేది ఆగిపోతుంది. లేకపోతే ఒకవేళ డ్రాట్ సిచ్యువేషన్ ఎరైజ్ అయిందనుకో, డ్రాట్ సిచ్యువేషన్ ఎరైజ్ అయినప్పుడు మనం వర్షాధారం కిందే సాగు చేసుకున్నప్పుడు అసలు ఎరువులు అనేవి మనం వేయలేమన్నమాట. అప్పుడు కూడా మొక్క యొక్క ఎదుగుదల తగ్గిపోయి అప్పుడు కూడా మనకి పంట దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతేకాకుండా మనం రైతు సోదరులను చూసినప్పుడు ఈ మధ్యన చాలా దగ్గరగా పెడుతున్నారనమాట విత్తనాన్ని. ఆల్మోస్ట్ ఎకరానికి 12-15 కిలోల ఎకరానికి విత్తనాలు కూడా పెడుతున్నారు. ఎప్పుడైతే ఈ మొక్కజొన్నని బాగా దగ్గరగా పెడతారో వాటికి ఏంటంటే మొక్కలు పెరిగే కొద్దీ వాటిలో తేమ శాతం ఎక్కువైపోతుంది అనమాట. తేమ శాతం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకి ఆ రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువైనప్పుడు వివిధ చీడపీడలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న కంకులు కూడా ఏర్పడతాయి. మనకేంటి మొక్కలు ఎక్కువైనప్పుడు మనకు వచ్చే సూర్యరశ్మి కానీ పోషకాలని కానీ అవి ఉన్న అన్ని మొక్కలు షేర్ చేసుకోవాలి. 2 మొక్కలు షేర్ చేసుకునేవి 10 మొక్కలు షేర్ చేసుకునేసరికి మనకి కంకుల సైజు అనేది కూడా చిన్నగా వస్తుంది. ఇదే కాకుండా మనకి వానాకాలంలో మొక్కజొన్నలో వచ్చే ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే మల్టిపుల్ కాప్స్. అంటే మొక్కజొన్న పూత సమయంలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు మొక్కజొన్నలో ఉన్న పుప్పొడి అనేది ముద్దగా అవుతుంది. సో ఈ ముద్దగా అయ్యి పరపరాగ సంపర్కం జరగకుండా మనకి కాప్స్ అనేవి ఎక్కువగా వచ్చి వాటిలో అసలుకి గింజలే లేకుండా అవుతాయి. దీనివల్ల కూడా మనకి దిగుబడి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా సరే కావాల్సిన పోషకాలని అందించాలి. అది కాకుండా ఎక్సెస్గా మనం ఎరువులను ఉపయోగించినా కూడా మనకి మల్టిపుల్ కాప్స్ అనేవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖరీఫ్లో అంటే వానాకాలంలో దిగుబడి తగ్గడానికి నేను చెప్పినవి కారణాలు.